వీక్షక బాంధవ్యులందరికీ మోక్షశ్రీ టాక్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చాను. అది నిరుద్యోగ యువతికి ఒక సువర్ణ అవకాశం. అది ఏమిటి అనుకుంటున్నారా? అదేనండి, మెగా జాబ్ మేళా. ఈ జాబ్ మేళా ఎప్పుడు, ఎక్కడ, ఇలాంటి వివరాలన్నీ స్వయంగా మన చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులైన శ్రీ కేఎస్ఎన్ఎస్ రాజు గారి నోటి ద్వారానే విందాం. పదండి. చోడవరం నియోజకవర్గం రోలుగొండ మండలం రావికాతం బుచ్చిపేట చోడవరం మండలం చోడవరం టౌన్ అందరికీ చోడవరం శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి. ఎవరైతే చదువుకున్నటువంటి యువతీ యువకులు ఉన్నారో అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని నా మనవి. 26వ తారీఖుని శనివారం నాడు చోడవరంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. మన ప్రభుత్వం తరఫున ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆ రోజు అన్ని సదుపాయాలు అక్కడ కల్పిస్తాం. అందరూ కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో యువత యువకులు, మీరు చదువుకున్నటువంటి మీ అర్హతని తెలియజేసే సర్టిఫికెట్స్ అన్నీ పట్టుకొని దయచేసి జాబ్ మేళాకి రండి. అందరూ కూడా జాబ్ మేళాని సద్వినియోగపరచుకోండి, పార్టిసిపేట్ చేయండి. మామూలు ఇప్పుడు వచ్చి మాకేం ఉద్యోగం ఉంటే చెప్పండి, మాకేం ఉద్యోగం ఉంటే చెప్పండి అంటారు. అలాంటిది ఇప్పుడు జాబ్ మేళా నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ కూడా రండి, వచ్చి చదవగల అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వీడియో చూసినటువంటి ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో లేదా వారి తల్లిదండ్రులు ఎవరైనా చూసిన పత్రికల ద్వారా కూడా అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున 4 మండలాల్లో నేను ఆశిస్తుంది సుమారు 4,000-5,000 మంది రండి. అందరూ చదువుకున్న వాళ్ళు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు అందరూ కూడా రండి. వస్తే మీ విద్యా అర్హతకు తగినటువంటి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది. దీనికి ఎటువంటి సిఫార్సులు పైరువేలు లేవు. కంపెనీల వాళ్ళు వస్తారండి, మిమ్మల్ని నేరుగా ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ అర్హతను బట్టి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి అందరినీ కూడా నేను కోరేది ఈ సదవకాశాన్ని వినియోగించుకొని చోడవరం నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువకులందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. బాయ్, మీ మోక్షశ్రీ.